ఇక హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవాన్ని సంతరించుకుంది. సర్వాలంకార శోభితుడైన వెంకటేశ్వర స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. ఇక స్వామివారిని ఉత్తర ద్వారంలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి దర్శనం ముక్కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తులు భావిస్తారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి వైకుంఠ ఏకాదశిపై మరింత సమాచారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవాన్ని సంతరించుకుంది. సర్వాలంకార శోభితుడైన వెంకటేశ్వర స్వామివారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. స్వామివారిని ఉత్తర ద్వారంలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి దర్శనం ముక్కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవాన్ని సంతరించుకుంది. సర్వాలంకార శోభితుడైన వెంకటేశ్వర స్వామివారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఉత్తర ద్వారం గుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇక అక్కడే ఉన్న మా కరెస్పాండెంట్ అలేఖ్య మరింత అదనపు సమాచారం అందిస్తారు ఇదే విషయానికి సంబంధించి. అలేఖ్య, ప్రస్తుతానికి అక్కడ భక్తుల కోలాహలం ఎలా ఉంది? ఎస్ రమణబాబు, నగరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలలో ఇక్కడ చూసిన వైష్ణవ ఆలయాలలో ఒక ఆధ్యాత్మికత శోభను అయితే సంతరించుకుంటున్నాయి. భక్తులు ఉదయాన్నే 3 గంటల నుంచి దర్శనానికి వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వైష్ణవ ఆలయాలలో భక్తుల సందడే కనిపిస్తుంది. అయితే రాష్ట్రం నుంచి రాజధాని వరకు, పల్లె నుంచి పట్టణం వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలలో భక్తుల సందడి, ఒక ఆధ్యాత్మికత వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ రోజు నగరంలో చూసుకున్నట్లయితే భక్తులు ఉదయాన్నే ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకైతే భారీ ఎత్తున పోటెత్తడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు భక్తులు ఆలయంలో ఏ విధంగా క్యూ లైన్ లో నిల్చొని ఉన్నారు. అయితే వారికి ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి ఉత్తర ద్వారం నుంచి, అంటే వైకుంఠంలో ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఆ గుండా ముక్కొట్టి దేవతలతో కలిసి గరుడ వాహనం పైన భూలోకానికి వస్తాడనే ఒక నమ్మకం అయితే ఉంది. అదే అందుకనే ఈరోజు ఆలయాలలో కూడా ఉత్తర ద్వారాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని గుండా విష్ణు అంటే దేవుణ్ణి దర్శనం చేసుకునేందుకు ఆ ద్వారం నుంచి రావడానికి భక్తులు అయితే ఉదయాన్నే ఆలయాలకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, తోపులాట జరగకుండా భారీ గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బందోబస్తు నడుమ అయితే అన్ని ఏర్పాట్లు ఆలయాలలో జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు భక్తుల తాకిడి ఏ విధంగా ఉందనేది. ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది భక్తులు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు? యాక్చువల్గా ఈరోజు వైకుంఠ ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా అందరూ ఈ రోజు నాడు గుజుకొస్తాం వల్ల వేళ విశేషంలో టీటీడీ సభ్యులు అందరూ బాగా చేసిన విధానం చూస్తున్నాం మనం. ఇప్పుడు దాకా ఎప్పుడు ఇంతలా పోటెత్తుంటే జనం కనబడలేదు. పొద్దున 7 అయ్యింది, అయినా సరే ఎక్కువ మంది ఉండటంతో కొంచెం ఫ్లో కూడా బాగానే ఉంది. సో అందరికి వైకుంఠ శుభాకాంక్షలు.
ఈరోజు అంటే సూర్యుడు ఉత్తరాయణానికి పయనించడం వల్ల అంటే దక్షిణం వైపు ఉంటే మనకు మానవులకు రాత్రి పగలు ఏ విధంగా ఉంటుందో దేవుళ్ళకి కూడా రాత్రి పగలు అంటే సూర్యుడు 6 నెలలు దక్షిణం వైపు ఉంటే రాత్రి, ఉత్తరం వైపు ఉంటే పగలు అన్న ఒక నమ్మకం ఉంది. అయితే సూర్యుడు ఉత్తరం వైపు వెళ్ళినందుకు దేవతలు అప్పుడు మేల్కొని ఉంటారని, దేవతలు మేల్కొని ఉన్నప్పుడు మనం కనుక కోరికలు కోరుకుంటే ఆ దేవతలు తీరుస్తారని ఒక నమ్మకం ఉంది. దానికోసమే అంటే అందుకే వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారని పెద్దల నమ్మకం. ఇంకా మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చూస్తున్నారు కదా భక్తులు ఏ విధంగా అయితే ఆలయాలకి పోటెత్తి వస్తున్నారో. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అయితే ఇలా అన్ని కూడా ఏర్పాట్లు చాలా బాగా చేయడం జరిగింది. ఇక్కడనే కాదు హిమాయత్ నగర్, చిక్కడపల్లి లాంటి వైష్ణవ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం కూడా భక్తుల సందడి ఈ విధంగానే ఉంది రమణ. మొత్తం కూడా ఉత్తరం వైపు నుంచి దర్శనం చేసుకునేందుకు భక్తులు అయితే వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత కొంచెం లేట్ అవుతుంది, ఫ్యామిలీ వెళ్ళిపో. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. భక్తులు కూడా భారీ ఎత్తున తరలిస్తున్నారు. ఇంకా వచ్చే అవకాశం ఉందన్నట్టుగా అయితే ఇక్కడ ఆలయ నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ అలేఖ్య.